ఈ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో ఎక్కడ కంప్లైంట్ వచ్చినా ఇమీడియట్గా స్పందించి అక్కడికి వెళ్ళి రైడ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే అన్నమయ్య జిల్లా మొలకల చెరువులో అక్కడ ఒక స్పూరియస్ లిక్కర్ తయారవుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ లేబుల్స్ కానీ తర్వాత ఆ లేబుల్స్ అన్ని కూడా పరిశీలన చేసిన తర్వాత కొన్ని షాపుల దగ్గర ఐడెంటిఫై అయ్యి దాని మీద డీటెయిల్గా వెళ్ళినప్పుడు సప్లై చేసే వ్యాన్ కానీ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుని ఒక ప్రాంగణాన్ని కనుగొనడం జరిగింది. హైవే రోడ్డుకి ఆనుకుని కదిరినాథుని కోట గ్రామంలో అంటే మొలకల చెరువు పట్టణానికి 1 కిలోమీటర్ దూరంలో ఒక షెడ్ ఉంది. ఆ షెడ్ దగ్గర జరుగుతుందని చెప్పి ఆ వెహికల్ అక్కడ ఉండడం ఇవన్నీ కూడా గమనించిన తర్వాత దాని మీద దాడి చేయడం జరిగింది. డిస్టిలేషన్ జరుగుతుంది అనేది అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ బట్టి తెలియడం జరిగింది. వెంటనే ఏసీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గారికి ముందే సమాచారం ఉంది. ఆయన ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అక్కడికి వెళ్ళి చేయడం జరిగింది. ఇమీడియట్ గా దాంట్లో 30 క్యాన్స్ స్పిరిట్ ఉంది. అట్లాగే కొన్ని బ్లెండ్ చేసింది కొంత ఉంది. కార్టూన్స్ కొన్ని ఉన్నాయి. ఎంటీ క్యాప్స్ కానీ ఎంటీ బాటిల్స్ కానీ క్యాప్ సీలింగ్ మిషన్స్ కానీ కొన్ని ఫేక్ అన్ని కూడా వాళ్ళు తయారు చేశారు. కొన్ని ఫేక్ లేబుల్స్ ఇలాంటివన్నీ కూడా తయారు చేసి ఉన్నాయి. అక్కడ ఇమీడియట్గా విచారణ చేసి దీంట్లో ఎవరైతే అద్దేపల్లి జనార్దన్ రావు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇతను కనుసన్నలోనే ఇదంతా జరిగిందనేది విచారణలో తెలిసింది. ఆ షాప్ కూడా కొడాలి శ్రీనివాసరావు అనే అతని పేరు మీద వాళ్ళు లీజ్ తీసుకున్నట్లుగా కట్టా రాజు అనే అతను అక్కడ డైలీ ఫైనాన్షియల్ కానీ అన్నీ కూడా చూస్తూ అక్కడ కొంత డైరీ కూడా మెయింటైన్ చేయడం కదా అవన్నీ కూడా మనాళ్ళు తీసుకోవడం జరిగింది. అక్కడ దాదాపు 14 మందిని ప్రాథమికంగా పెట్టడం జరిగింది. తర్వాత ఇంకా కొంతమంది యాడ్ అయ్యారు. దీంట్లో తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు కానీ ఒరిస్సాకు సంబంధించి కానీ కొంతమంది కూడా దీంట్లో ఉండడం జరిగింది. అక్కడ వర్క్ చేసే వర్కర్స్ కింద వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది. కొడాలి శ్రీనివాస్ అనే అతను తెనాలి టౌన్ అతను కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు. అలాగే కొన్ని షాప్స్ కూడా ఆంధ్ర వైన్స్ అని రాక్ స్టార్ వైన్స్ అని ఈ 2 షాపులకి ఇక్కడ నుంచి సప్లై వెళ్తున్నట్లుగా తెలిసింది. వెంటనే అక్కడ కూడా ఇమీడియట్గా షాప్స్ అన్నింటి కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ప్రాథమికంగా కొంతమంది జయచంద్రారెడ్డి అని తంబళ్ళపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి జయచంద్రారెడ్డి కూడా ఉన్నాడని తెలిసింది. అట్లాగే దీనికి లింక్ అయ్యి మన ఇబ్రహీంపట్నం కూడా ఎవరైతే ఇప్పుడు జనార్దన్ ఉన్నాడో జనార్దన్కి సంబంధించి ఇబ్రహీంపట్నం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కూడా అతనికి సంబంధించి షాపులు ఉన్నాయని చెప్పి వాటిని కూడా రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేసి వాళ్ళ బ్రదర్ అద్దేపల్లి జగన్మోహన్ రావు జనార్దన్ వాళ్ళ బ్రదర్ని అతను కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. అట్లాగే అక్కడికే ఏఎన్ఆర్ బార్ ఒకటి ఇబ్రహీంపట్నం బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. అది అద్దేపల్లి జనార్దన్ రావు పేరు మీద ఉంది షాపు బార్. అట్లాగే ఇంకొక వైన్ షాప్ కూడా దీంతో లింక్ అయ్యిందని చెప్పి దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. వెనక ఒక షాప్లో ఇక్కడ కూడా కొంత ఈ స్పిరిట్ తెచ్చి కొంత బ్లెండ్ చేస్తారనే సమాచారంతో అక్కడ కూడా రైడ్ చేశారు. అక్కడ కూడా ఇలాంటివే తీసుకోవడం కూడా జరిగింది.